క్రింది గణిత ప్రవచనాలలో అసత్యమును గుర్తించండి అని చెప్పని 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అంటే 3 ప్రవచనాలు ఇచ్చాడు, ఏ బీసీ అని. ఇప్పుడు వీటిలో ఏవి రాంగో మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఏమన్నాడంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అన్నాడు. ఓకే, మరి ఏ విధంగా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకు అర్థమేమి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. తర్వాత ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అర్థమేమి మనకు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, అడిషనల్గా ఏముంది ప్లస్ 4ab ఉంది. ఇప్పుడు మనము ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ 4ab నుంచి మైనస్ 2ab తీసేస్తే వస్తుంది మనకు ప్లస్ 2ab వస్తుంది. అంటే సేమ్ ఇదే వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ a⁴ మైనస్ b⁴ అన్నాడు, ఈ మొత్తం ఇచ్చాడు. మరి దీన్ని a⁴ మైనస్ b⁴ అంటే ఎలా రాస్తారంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ తర్వాత బి స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకుంటా. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది మనకు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. అంటే ఎలా రాయించాం మనం ఇక్కడ, ఏ అంటే ఏ స్క్వేర్ అని చెప్పి అర్థము, బి అంటే బి స్క్వేర్ అని చెప్పి అర్థం. అలా రాసానంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనమాట. కానీ ఇక్కడ ఏముంది మనకు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఉంది. అంటే దీన్ని ఏమొస్తుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఏముంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 2 టైమ్స్ ఉంది, కానీ మనకి ఏమొస్తుంది 1 టైం వస్తుంది, పక్కన ఇంకోటి ఏది వస్తుంది ప్లస్ వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళా సి స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేద్దాం. మరి ఏ విధంగా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అన్నాడు. నేను ఏం చేస్తానంటే దీన్నే తీసుకుంటా, ఇది ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి కదా. దీన్ని మల్టిప్లికేషన్ చేసినానంటే ఫస్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, తర్వాత ప్లస్ బిఎక్స్, తర్వాత మైనస్ ఏఎక్స్, ఆ తర్వాత మైనస్ ఏబి వస్తుంది. ఇప్పుడు వాడు ఏం చేసినాడంటే రెండింటిలో నుంచి ఎక్స్ కామన్ తీసినాడు ఇక్కడ, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏం కామన్ తీసి మనము బి మైనస్ ఏ ఇంటూ ఎక్స్, తర్వాత మైనస్ ఏబి వస్తుంది. కానీ ఇక్కడ ఉండేది ఏమనుకో ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్ ఉంది, తర్వాత ప్లస్ ఏబి ఉంది, కానీ ఏం రావాలి మనకు మైనస్ ఏబి రావాలి. టోటల్గా ఇది కూడా ఏమి రాంగ్ అనమాట. కాబట్టి ఏదంటే మనకు బీసీ 2 కూడా రాంగ్ అని చెప్పని అర్థం అనమాట.